ఇది లావా అగ్ని 3. లావా రీసెంట్ గా లాంచ్ చేసిన ఒక సెన్సేషనల్ స్మార్ట్ ఫోన్. ఇది సెన్సేషనల్ ఎందుకు చెప్తున్నానంటే, వేరే ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ట్రై చేయని కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో లావా వాళ్ళు ట్రై చేశారు. అని ఖచ్చితంగా లావాని మెచ్చుకోవాలి. లావా అనేది కంప్లీట్లీ ఒక ఇండియన్ బ్రాండే, అండ్ ఈ ఫోన్ కూడా కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియన్ ప్రొడక్ట్. బట్ స్టిల్ మనం దీనిలో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ కోసం ఇంకా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాము. సో మీరు నేను ఇండియన్ ప్రొడక్ట్స్ కొంటాను, నేను చైనా ప్రొడక్ట్స్ కొన్నాను, నో టు చైనా ప్రొడక్ట్స్, ఇవన్నీ మీ మైండ్ నుంచి తీసేసేయండి. యాజ్ అన్ ఇండియన్ గా ఒక ఇండియన్ బ్రాండ్ పైకి రావాలని కోరుకుంటా, అండ్ నా ఇండియన్ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడంలో నేను ఇప్పుడు ఫస్ట్ ఉంటా. కాకపోతే నేను ఇక్కడ కూర్చుంది ఒక రివ్యూయర్ గా, ఒక ఫోన్ లో ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ మీకు క్లియర్ గా చెప్తే మీరు కొనాలా లేదని డిసైడ్ అవుతారు. ఒకవేళ నెగిటివ్స్ పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే మీరు కొనుక్కుంటారు. అలా కాకుండా ఇండియన్ బ్రాండ్ నేను డబ్బాలు కొట్టాలని డబ్బాలు కొట్టుకుంటూ వెళ్ళిపోతే నెగిటివ్స్ అన్ని దాచేసి మీరు ఈ ఫోన్ కొన్నాక చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దీనిలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అవేం తెలుసుకోకుండా మీరు ఫోన్ కొంటే నష్టపోయేది మీరే. సో అక్కడ నేను ఒక రివ్యూయర్ గా ఓడిపోయినట్టు. సో ఈ ఫోన్ లో ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ క్లియర్ గా చెప్తాను. నెగిటివ్స్ చెప్పేటప్పుడు దయచేసి యాంటీ ఇండియన్, యాంటీ నేషన్ ఇట్లాంటి కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలి, మన పాకెట్ లో ఒక మంచి ఫోన్ ఉందా లేదా, అదే మనకు కావాల్సింది. ఈ నేషనల్ ఫీలింగ్ అనేది తీసుకురావద్దు. ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో ఈ వీడియో చూడండి. ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాం. స్క్రీన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ నాన్ పేపర్ స్క్రీన్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ప్రాక్టికల్ గా ఈ ఫోన్ ఎలా ఉందనేది మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. బాక్స్ లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కేస్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, 66 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. వీళ్ళు బాక్స్ మీద మెన్షన్ చేశారు 1 year ఫ్రీ రీప్లేస్మెంట్ పాలసీ అని. లోపల కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఫోన్ కొన్న 1 year లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయితే వీళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారంట. ఎలాంటి ప్రాబ్లమ్స్ రీప్లేస్ చేస్తారంటే, ఓన్లీ హార్డ్వేర్ డిఫెక్ట్స్ ఉంటేనే ఈ ఫోన్ రీప్లేస్ చేస్తారంట. అలా కాకుండా మీరు ఫోన్ కింద వేసో లేదంటే దీనికి ఫిజికల్ గా డ్యామేజ్ అయినా, వాటర్ డ్యామేజ్ అయినా వాటికైతే రెస్పాన్సిబుల్ కాదంట. వీళ్ళ ప్రాబ్లం అంటే హార్డ్వేర్ పరంగా వీళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాళ్ళే ఇంటికి వచ్చి మీ కొత్త ఫోన్ ఇచ్చి మీ పాత ఫోన్ తీసుకెళ్తారంట. సో కంప్లీట్లీ 1 year ఫ్రీ రీప్లేస్మెంట్తో వస్తుంది. ఇది ఒక మంచి స్కీమే. ఈ ఫోన్లో నాకు 2 చాలా బాగా నచ్చినాయి. ఒకటి బ్యాక్ డిస్ప్లే. ఇది చాలా ఇన్నోవేషన్ థాట్. ఇది ప్రతి బ్రాండ్ ఇట్లాంటిది ఒకసారి నేను ట్రై చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది కంప్లీట్లీ AMOLED డిస్ప్లే, 1.76 inches AMOLED డిస్ప్లే. ఇది డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఒక చిన్న డాగ్ యానిమేషన్ కనిపిస్తుంది, బాగుంది ఇది. అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే కెమెరా కంట్రోల్ ఉంది. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా స్మార్ట్ ఫోన్స్ లో ఫ్రంట్ క్యామ్ కన్నా బ్యాక్ క్యామ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ సెల్ఫీస్ తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా వాడాలి. ఇందులో ఈ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా బ్యాక్ కెమెరాతో నుంచి సెల్ఫీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డిస్ప్లేలో చూసుకుంటూ మీకు ఎంత ఫ్రేమ్ వస్తుంది, ఎలా కనిపిస్తున్నారు చూసుకొని బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసుకోవచ్చు. చాలా ఇన్నోవేషన్ థాట్ ఇది. మోస్ట్లీ మనం ఫ్లిప్ ఫోన్స్ లో చూస్తుంటాం, బట్ దీనిలో వీళ్ళు తీసుకురావడం చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు మ్యూజిక్ కంట్రోల్, ఫిట్నెస్ ట్రాకింగ్, రికార్డర్, స్టాప్ వాచ్, అలారం, టైమర్, ఇలా చాలా ఆప్షన్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇవేమి నాకు పెద్ద యూజ్ అనిపించలేదు, కానీ కెమెరా ఆప్షన్ మాత్రం నాకు చాలా ఇన్నోవేషన్ కనిపించింది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసిన విడ్జెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ పై నుంచి కింద స్వైప్ చేస్తే ఆ బ్రైట్నెస్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ స్క్రీన్కి. అండ్ కింద నుంచి పైకి అంటే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. లేదు ఎవరు పడితే వాళ్ళు మీ ఫోన్ ఇట్లా ఎత్తి నోటిఫికేషన్ చూస్తున్నారు అని మీకు ప్రైవసీ ఇబ్బంది అనుకుంటే, కింద లాక్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఒక లాక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లాక్ అన్లాక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ ఈ సెకండ్ డిస్ప్లేలో కనిపిస్తాయి. బాగుంది. బ్యాక్ డిస్ప్లే మాత్రం యూస్ఫుల్లే, ఇదేం యూజ్లెస్ ఫీచర్ కాదు, బాగా పనికొస్తుంది. అండ్ మనకు ఎవరైనా ఫోన్ చేసినా లేదంటే ఛార్జింగ్ పెట్టినా అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో బాగుంది. ఫస్ట్లీ ఫోన్ చూసుకుంటే మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది. 217 grams వెయిట్ ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే కొంచెం బరువుగానే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, సెకండరీ స్పీకర్ ఉంది, అండ్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ ఉంది. కింద మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. ఇందులో అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ ఏది ఇవ్వట్లా. లెఫ్ట్ సైడ్ లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ లో పవర్ బటన్ తో పాటు కొత్త బటన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది యాక్షన్ కీ అంటున్నారు వీళ్ళు. అంటే ఐఫోన్ లో మనం చూసాం కదా యాక్షన్ బటన్ అని, సేమ్ అదే యాక్షన్ కీ. బట్ దీనిలో వీళ్ళు ఇంకా ఇన్నోవేట్ గా థింక్ చేశారు. మామూలుగా ఐఫోన్స్ లో ఏంటి, యాక్షన్ బటన్ ఒక సింగిల్ యాక్షన్ చేసుకోవచ్చు, ఇదర్ సైలెంట్ లో పెట్టడం, టాచ్ ఆన్ చేసుకోవడం, ఏదో ఒక్క యాక్షన్ చేసుకోవచ్చు లాంగ్ ప్రెస్ చేస్తే. బట్ దీనిలో వీళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. సింగిల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ పడడం, డబుల్ ట్యాప్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవ్వడం, లాంగ్ ప్రెస్ చేస్తే ఫోన్ సైలెంట్లోకి వెళ్ళడం, ఇట్లా డిఫరెంట్ యాక్షన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్షన్ కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ ప్రెస్, వీటన్నిటికీ యాక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు అక్కడ కనిపించే యాక్షన్ అని పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఏదైనా యాప్ ఓపెన్ చేయాలనుకున్నా మీ ఫోన్లో ఉన్న యాప్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే యాప్స్ కూడా ఓపెన్ అవుతాయి. చాలా బాగుంది ఈ బటన్ అయితే. నేను యాపిల్ ఐఫోన్లో కూడా యాక్షన్ బటన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ దానిలో ఓన్లీ ఒక్క యాక్షన్ ఇచ్చారు. బట్ ఇది బాగుంది. ఇట్లా 2-3 యాక్షన్స్ ఇస్తే యూస్ఫుల్ ఉంటుంది ఆ బటన్ అనేది. బట్ ఐఫోన్స్లో ఇచ్చింది నాకు అంత యూస్ఫుల్ అనిపించలా. ఈ 2 ఇన్నోవేషన్స్ ఈ ఫోన్లో నాకు బాగా నచ్చినాయి. నెక్స్ట్ డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఇది 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే ఓకే బాగానే ఉంది. మోటో ఫోన్స్లో, సామ్సంగ్ ఫోన్స్లో చూసి AMOLED డిస్ప్లేస్ ఉంటాయి కదా, ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిస్ప్లే అయితే డీసెంట్గా బాగానే ఉంది. కలర్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ ఇది HDR సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఆ వీడియోస్ మీకు HDRలో ప్లే అవ్వట్లేదు చెక్ చేసినప్పుడు. మేబీ ఏదైనా అప్డేట్లో అది ఫిక్స్ చేయొచ్చు.
యాజ్ ఆఫ్ నో హెచ్డిఆర్ లో వీడియోస్ ప్లే అవ్వట్లేదు. కాకపోతే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ హెచ్డి క్వాలిటీలో వస్తున్నాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. బ్రైట్నెస్ ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. ఇండోర్లో మాక్సిమం బ్రైట్నెస్ 900 నుంచి 950 నిట్స్ దాకా బ్రైట్నెస్ అయితే నోటీస్ చేశాను. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అంటే పీక్ బ్రైట్నెస్ రావట్లా, అసలు హెచ్డిఆర్ కంటెంటే ప్లే అవ్వట్లేదు. కాబట్టి పీక్ బ్రైట్నెస్ పక్కన పెట్టేస్తే అవుట్డోర్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం మాక్సిమం డిస్ప్లే అంటే సన్లైట్లో 1800 నిట్స్ నుంచి 1900 నిట్స్ దాకా అవుట్డోర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో ఇదేమో నాకు అంత అనిపిలా, కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంది అనిపించింది. బట్ మరీ ఎక్కువ ఎండ ఉంటే మాత్రం మీకు డిస్ప్లే అంత సరిగ్గా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ టైంగా అట్లా చూసుకుంటే మీకు డిస్ప్లే పెద్ద ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంది. కాకపోతే స్పీకర్స్ ఇంకొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. డాల్బీ అట్మాస్ ఉంది, పైన కింద 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బట్ సౌండ్ క్వాలిటీ అంత సూపర్గా లేదు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు. బట్ మరీ ఎక్కువ కంప్లైంట్స్ తలుచుకోవాలా. డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ ఓకే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది MediaTek Dimensity 7300X ప్రాసెసర్తో వస్తుంది. ఆర్కిటెక్చర్ పరంగా, హార్డ్వేర్ పరంగా 7300 అండ్ 7300X రెండు సేమ్ ప్రాసెసర్లే. కాకపోతే 7300 సింగిల్ డిస్ప్లే సపోర్ట్ చేస్తే 7300X అనేది డ్యూయల్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది, అంతే తేడా. రిమైనింగ్ హార్డ్వేర్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే ఇంచుమించు 6,60,000 స్కోర్ చేసింది. అండ్ CPU ఇంచుమించు 87% థ్రోటిల్ అయింది, 97% వరకు స్టెబిలిటీ చూపించింది. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ ఇక్కడ స్క్రీన్ చూడొచ్చు, డీసెంట్ స్కోర్సే. ఎందుకంటే ఈ 7300 అనేది మనకి 15,000 రూపాయల దగ్గర దొరికే ప్రాసెసర్, ఇది ఎత్తుకొచ్చి 23,000 రూపాయల దగ్గర పెట్టారు. జనరల్ యూసేజ్కి ప్రాసెసర్ అనేది మోర్ దెన్ ఎనఫ్, మీకు డే టు డే టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఫోన్ కాల్స్కి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఇలా బేసిక్ పర్ఫార్మెన్స్కి అయితే ఈ ప్రాసెసర్ మోర్ దెన్ ఎనఫ్. బట్ గేమింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది BGMI మాక్సిమం స్మూత్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, లేదంటే హెచ్డిఆర్ అల్ట్రా సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా హెచ్డిఆర్ ఆప్షన్ అయితే లేదు. సో గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, నాట్ సో గ్రేట్. ఆ బడ్జెట్లో దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే ఫోన్స్ మీకు చాలా ఉన్నాయి. సో గేమింగ్ మెయిన్ పీరియడ్ అనుకుంటే మాత్రం నేను ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. హీటింగ్ కూడా రూమ్ టెంపరేచర్ అంటే మొత్తం లాస్ట్ 1 వీక్గా నెల్లూరులో అంతా పెద్ద పెద్ద వానలు పడుతూ ఉన్నాయి. ఏసీ వేసుకోకుండానే రూమ్ టెంపరేచర్ 27 degrees టెంపరేచర్ ఉంది. 27 degrees టెంపరేచర్లో ఒక 1 hour గేమ్స్ ఆడితే ఇది ఇంచుమించు 39.2 ఆ లెవెల్ టెంపరేచర్స్ రీచ్ అయింది. హీటింగ్ ఇష్యూ ఏం లేదు, కానీ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం కొంచెం వామ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సీరియస్ గేమర్స్కి నేను రికమెండ్ చేయను. జనరల్ యూసేజ్కి అయితే ఈ ఫోన్ బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు క్యాజువల్ గేమింగ్ అయితే ఈ ఫోన్ వాడుకోవచ్చు. LPDDR5 ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, ఇది సోనీ సెన్సార్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఏ సెన్సార్ అనేది మెన్షన్ చేయట్లేదు. అండ్ కొన్ని ఆర్టికల్స్ చూస్తే సోనీ క్వాడ్ బేయర్ సెన్సార్ అని ఉంది, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీని సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది, అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం ఒక 10-15 వేల రూపాయల మధ్యలో వచ్చే ఫోన్లో కూడా దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. సీరియస్గా చెప్తున్నా, కెమెరాస్ అస్సలు బాగాలేవు. ఫస్ట్ వైడ్ యాంగిల్ దగ్గరికి వస్తే నేను ఇప్పటివరకు చూసిన అన్ని ఫోన్స్లోకి ద వర్స్ట్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటే ఇదే. డే లైట్లో కూడా అస్సలు బాగాలేవు, డీటెయిల్స్ లేవు, జూమ్ చేస్తే అస్సలు క్లారిటీ లేదు. మరి చిన్నప్పుడు మనం నోకియా ఫోన్స్ యూజ్ చేస్తాం కదా, దానిలో వచ్చే క్వాలిటీ లాగా అనిపించింది నాకైతే. అస్సలు బాగాలేదు. నైట్ టైం అయితే చెప్పక్కర్లే, అసలు దారుణం, మహాదారుణంగా వస్తున్నాయి. అసలు వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా లేదు వైడ్ యాంగిల్లో. సో ఈ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా తీసేసేయండి, మీ మైండ్ నుంచి తీసేయండి. మెయిన్ కెమెరా దగ్గరకు వచ్చేస్తే 50 MP మెయిన్ కెమెరా, లైటింగ్ బాగుంటుంది. డే లైట్లో మీరు ఫొటోస్ తీస్తుంటే 1x ఫొటోస్ ఓకే డీసెంట్ వస్తున్నాయి, అంత గొప్పగా రావట్లా, డీసెంట్ ఫొటోస్. అండ్ 3xలో టెలిఫోటో జూమ్ చేసి ఫోటో తీస్తే ఆ ఫొటోస్ నాకు నిజంగా నచ్చలేదు. ఫేస్ మొత్తం సాఫ్ట్ చేసి పడేస్తుంది, స్కిన్ టోన్ మార్చేస్తుంది, అదేదో పింక్ షేడ్ వస్తుంది ఫేస్ అంతా, స్కిన్ టోన్ మార్చేస్తుంది. అండ్ కొన్నిసార్లు ఇమేజ్ అనేది ఓవర్ షాప్ చేస్తుంది. 3x టెలిఫోటో లెన్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. సేమ్ పోర్ట్రేట్స్లో కూడా 1x పోర్ట్రేట్స్ డీసెంట్, నేను బాగుందని చెప్పట్లే, డీసెంట్ అని చెప్తున్నా. ఎందుకంటే ఎక్స్పోజర్ ఇష్యూ ఉంది. మాన్యువల్గా మనం ప్రతి ఫోటోకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్స్పోజర్, ఆటో అడ్జస్ట్ చేసుకోవట్లా సరిగ్గా. అండ్ 3xలో తీసుకుంటే పోర్ట్రేట్ షాట్స్ స్కిన్ టోన్ మొత్తం మారిపోతుంది, మొత్తం అసలు అంతా స్మూత్గా చేస్తుంది. అది ఇక్కడ ఈ ఫోటోలో చూడొచ్చు, నా మూడు మొత్తం కలిసిపోయింది అనమాట స్కిన్లోకి. అసలు బాగాలేవు 3x పోర్ట్రేట్స్. నైట్ టైం మంచి లైటింగ్లోకి వెళ్ళినా కూడా ఫొటోస్ అస్సలు బాగాలేవు. 1x ఫోటో చూడడానికి బాగుంది, కానీ జూమ్ చేస్తే డీటెయిల్స్ అంత లేవు. అండ్ 3x ఫొటోస్ అస్సలు బాగాలేవు. మరి నేను ఎప్పుడైనా నోకియా ఫోన్లో తీసే వస్తుందో అలా వస్తున్నాయి అనమాట. 3x ఫొటోస్ అస్సలు బాగాలేవు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ ఏదో అట్లా ఉంది, అది జూమ్ చేసిన అంత డీటెయిల్స్ లేవు, అసలు బ్యాలెన్స్ లేదు, మొత్తం కాంట్రాస్ట్ పెరిగిపోయి ఏదో వింతగా ఉంది ఆ ఫోటో అయితే. అసలు యూస్ఫుల్గా అయితే లేదు ఫొటోస్. అండ్ ఇంకా లో లైటింగ్, డెడ్ లో లైటింగ్లోకి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. 1x కానీ 3x కానీ ఫొటోస్ పోర్ట్రేట్స్ అన్ని వర్స్ట్గా వస్తున్నాయి. అండ్ వీడియో కూడా బ్యాక్ సైడ్ మీరు 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు వీడియో ఎలా ఉంటుంది. అండ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసినా కూడా మీకు ఫుటేజ్ అనేది కొంచెం షేకింగ్ అని అనిపిస్తుంది. అదే స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట, భయంకరంగా షేకింగ్ ఉంది. అసలు వీడియో క్వాలిటీ కూడా నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఫొటోస్ కంపేర్ చేస్తే వీడియో కొంచెం బెటరే, బట్ వీడియో కూడా అంత గొప్పగా అనిపించలే. అండ్ నైట్ టైంలో కూడా ఫొటోస్ కన్నా వీడియోస్ కొంచెం బెటర్గా వస్తున్నాయి. స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే కొంచెం బెటరే, కాకపోతే స్టిల్ కొంచెం షేకింగ్ అనిపిస్తుంది. స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే మహాదారుణంగా వస్తుంది. ఇంకా లో లైట్లోకి వెళ్ళిపోతే మాత్రం
అసలు వీడియో చెప్పక్కర్లా, ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది. అసలు బ్యాక్ కెమెరాలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నిజంగా చాలా అప్డేట్స్ అవసరం. ఇప్పటివరకు ఒక 2-3 అప్డేట్స్ వచ్చినాయి ఈ ఫోన్ తీసుకున్నప్పటి నుంచి, బట్ స్టిల్ దీనికి అప్డేట్స్ అవసరం. అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా నాకు అంత గొప్పగా అనిపించలా. డే లైట్ లో ఫోటోస్ తీస్తుంటే స్కిన్ ఎంత సాఫ్ట్ అయిపోతుంది, మొత్తం స్మూత్ చేస్తుంది, బ్యూటీ యాడ్ చేసినట్టు అయిపోతుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో 2x ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు అర్థం కాల. 2x అయితే అసలు దరిద్రంగా వస్తుంది. సేమ్ పోర్ట్రేట్స్ కానీ అంత యావరేజ్ వస్తున్నాయి, నాకేమంత అనిపించలా. అండ్ వీడియో కూడా 1080p 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా నాకు అంత సూపర్ అనిపించలా. అండ్ సేమ్ నైట్ టైంలో కూడా అసలు ఫ్రంట్ కెమెరాలో ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఏది బాలేవు, మొత్తం నాయిస్ గా మసక వచ్చేస్తుంది. ఏ ఒక్క ఫోటో కూడా సరిగ్గా రావట్లా. అండ్ వీడియో కూడా చాలా చాలా నాయిస్ గా వస్తుంది. వీళ్ళు కెమెరాస్ మీద చాలా వర్క్ చేయాలి లావా వాళ్ళు. అస్సలు కెమెరాస్ అనేవి అస్సలు బాలేవు, మినిమం కూడా యాక్సెప్ట్ చేయలేము ఆ కెమెరాస్ ని. యాక్చువల్ గా మోటోని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. మోటో ఇంతకు ముందు కెమెరాస్ అంత సూపర్ గా ఉండేవి కాదు. మోటోలో మెయిన్ నెగిటివ్స్ ఏంటంటే ఇంతకుముందు కెమెరాస్ ఉండేవి, బట్ ఈ రోజు నాకు ఒక మంచి కెమెరా ఫోన్ కావాలంటే మోటో నాకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అంత ఇంప్రూవ్ అయ్యారనమాట కెమెరాస్లో. వీళ్ళు కూడా అంతే ఇంప్రూవ్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫోన్లో నాకు అస్సలు నచ్చింది ఏంటంటే కెమెరాస్ అస్సలు బాలేవు. ఫ్రాంక్లీ స్పీకింగ్ దీనికి చాలా అప్డేట్స్ అవసరం. అండ్ నెక్స్ట్ బ్యాటరీ దగ్గరికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఉంది. అయితే ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 75% అరగంటలో ఎక్కేస్తుంది. 0 to 90% 40 నిమిషాలు ఎక్కేస్తుంది. 100% అవ్వాలంటే 50 నిమిషాలు టైం పడుతుంది. సో 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి 50 minutes టైం పడుతుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం, డిశ్చార్జ్ విషయానికి వస్తే నాకు కొద్దిగా బ్యాటరీ అనేది కొంచెం డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే నాకు మాక్సిమం స్క్రీన్ ఆన్ టైము 6.5 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది. కొంచెం హెవీగానే వాడాను, మొత్తం డేటా మీద యూజ్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే నాకు 6.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చి ఒక 10% బ్యాటరీ మిగిలింది. సో అది కూడా వాడేస్తే ఒక మాక్సిమం ఒక 7 hours స్క్రీన్ టైం అనుకోండి. వైఫై మీద యూజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువసేపు రావచ్చు. 6.5 hours స్క్రీన్ టైం అనేది నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం రావాలి. యాక్చువల్ 5000 mAh అంటే ఇంకొంచెం రావాలి, కనీసం 7 hours మినిమం రావాలి. బట్ ఇది మాత్రం సమ్ ఇష్యూ అయితే ఉంది. ఇది కూడా నేను అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేస్తారు చూడాలి. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అంతా బాగానే ఉంది. అండ్ IP64 రేటింగ్తో వస్తుంది. 3 years స్టాండర్డ్ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ 15, 16, 17 ఈ 3 వస్తాయంట. అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ప్రైసింగ్ వీళ్ళు ఇక్కడ కూడా ఇన్నోవేట్గా ట్రై చేశారు. విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జర్ 2 ప్రైజెస్ తీసుకొచ్చారు. వితౌట్ ఛార్జర్ 8+ 128GB మోడల్ 20,999 తీసుకొచ్చారు. విత్ ఛార్జర్ అయితే 8+ 128GB మోడల్ 22,999, 2,000 రూపాయలు డిఫరెన్స్ అనమాట. ఛార్జర్ కావాలంటే 2,000 ఎక్స్ట్రా పెట్టాలి, లేదనుకుంటే 21,000కి మీకు ఈ ఫోన్ వస్తుంది. 8+ 256GB మోడల్కి వితౌట్ ఛార్జర్ ఆప్షన్ లేదు. విత్ ఛార్జర్ 24,999, 25,000 ఉంది. సరే, బేస్ మోడల్లో ఖచ్చితంగా మీరు ఛార్జర్ తీసుకోవాలి. ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా తీసుకోవాలి కాబట్టి నేను అది కన్సిడర్ చేయట్లా, బేస్ మోడల్ కన్సిడర్ చేయట్లా. విత్ ఛార్జర్ బేస్ మోడల్ 22,999కి వస్తుంది. కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో కార్డ్ ఆఫర్ వేసుకున్నా మీకు 22,000 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. 22,000 రూపాయలకి ఒక ఇండియన్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనే థాట్ పక్కన పెడితే 22,000 రూపీస్కి వీళ్ళు ఇక్కడ ఏమి ఇస్తున్నారు? అఫ్ కోర్స్ బ్యాక్ డిస్ప్లే మంచి థాటే, అండ్ యాక్షన్కి మంచి థాటే. దీనిలో డిస్ప్లే బాగుంది, గేమ్స్ పెద్దాను అనుకుంటే ప్రాసెసర్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. నేను పెద్ద ఫోన్ యూజ్ చేయను, హెవీగా యూజ్ చేయను అనుకున్నా బ్యాటరీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ కెమెరాస్ నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయలేను. ఈ ప్రైస్లో ఈ కెమెరాస్ అస్సలు యాక్సెప్ట్ చేయలేం. ఒక 10-15 వేల రూపాయల లోపు వచ్చే ఫోన్స్లో దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. సో కెమెరా విషయంలో మాత్రం నేను ఈ ఫోన్ యాక్సెప్ట్ చేయలేను. సో లావా దీని మీద స్టిల్ చాలా వర్క్ చేయాలి. సో దీని తర్వాత మోడల్లో ఇవన్నీ రెక్టిఫై చేసి తీసుకొస్తానని కోరుకుంటున్నా. యాజ్ ఆఫ్ నో ఈ ఫోన్ అవాయిడ్ చేయడం బెటర్. కెమెరాస్ అయితే అసలు బాగాలేవు. మేబీ అప్డేట్స్ ఇచ్చి ఏదైనా కొంచెం ఫిక్స్ చేస్తే అప్పుడు చూడొచ్చు, కానీ యాజ్ ఆఫ్ నో మాత్రం ఈ ఫోన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. వెయిట్ చేద్దాం, ఇంకా మంచి ఫోన్ లావా నుంచి ఏదైనా ఇంకా మంచి ఫోన్ వస్తే అది ప్రమోట్ చేయాలని నేనే ఫస్ట్ ఉంటా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ బాయ్. జై హింద్.